ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం ధర లేకుండా పండించినటువంటి పంటనంతా కూడా రోడ్డు పాలు చేస్తుంది. అదే రకంగా కొన్ని ఏరియాలో అయితే ఏకంగా మామిడి చెట్లు కూడా కొట్టేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కంటే కూడా ఎప్పుడూ లేని విధంగా ఈసారి పంట బాగా చేతికొచ్చింది. అయితే ధర మాత్రం ఏదైతే జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద పూర్తి స్థాయిలో ధర పలకడం లేదు. రూ. 2 కేజీ అనడం, రూ. 2, రూ. 3 అని చెప్పడంతోటి కడుపు మండినటువంటి రైతు ఆ మామిడి పళ్ళన్నీ కూడా రోడ్డు పక్కన పారబోస్తున్నటువంటి దృశ్యాలు మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దర్శనమిస్తున్నాయని చెప్పాలి. ప్రతి రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది సరైన పంట మాకు చేతికి మంచి పంట చేతికి అందితే ఈ రకంగా ధరలు లేకుండా పోయిందంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా రైతుకు ఆదుకునే విధంగా రైతుని ఏదైతే రూ. 12 చెల్లించేలాగా అయితే ఫ్యాక్టరీలన్నీ కూడా రూ. 8కు కొనుగోలు చేయాలి. రూ. 4 సబ్సిడీ కింద గవర్నమెంట్ ఇచ్చే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించినటువంటి పరిస్థితి. అయితే రైతులు మాత్రం ఆ గవర్నమెంట్ చెప్పిన విధానంతోటి మిల్లు ఏదైతే ఫ్యాక్టరీల వద్ద తీసుకోవడం లేదంటూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అధికారులు మాత్రం చాలా స్పష్టంగా ఈ జ్యూస్ ఫ్యాక్టరీలకు అధికారులకు మాత్రం చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏదైతే చిత్తూరు జిల్లాలో పాకాల దామలచెరు మండలాల్లో కూడా మినిస్టర్ అచ్చెన్నాయుడు కూడా వచ్చి రైతులతో కలవడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఏదైతే 2 రోజులు కుప్పం పర్యటన వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క రైతాంగం మామిడి రైతాంగం ఎదుర్కొంటున్నట్టు సమస్య మీద ఎవరైతే ఈ పల్పు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యంతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా ఒక ఎత్తున రైతులకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం చేస్తుందని ప్రభుత్వం తెలియజేస్తూ ఉంటే, రైతులు మాకు సరైన గిట్టుబాటు ధర లేదు అంటూ వాళ్ళు పండించినటువంటి పంటని రోడ్ల మీద పోస్తూ ఉంటే ఇది మరొక కోవాకు రూపు మారినటువంటి పరిస్థితి. పూర్తిగా పొలిటికల్గా టర్న్ అయినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. ఇక మనం చూస్తున్న ఏదైతే బంగారుపాలెంకి రైతులతో మామిడి రైతాంగంతో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9వ తారీఖు వస్తున్నట్టుగా కూడా ఆ పార్టీ నేతలంతా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం ఎటువంటి ఆంక్షలు విధించినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే మామిడి రైతులు ఉన్నారో వాళ్ళకి నేరుగా కలిసి ఆ రైతులకు న్యాయం జరిగే వాళ్ళకు కూడా మా జగన్మోహన్ రెడ్డి పోరాడతాడంటూ కూడా వైసీపీ సంబంధించిన పార్టీ నేతలంతా కూడా బలగుద్ది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క యాత్రని అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఉపేక్షించేది లేదు, మేము దేనికైనా సిద్ధం, మేము ఖచ్చితంగా రైతుల్ని కలిసే విధంగానే మా నాయకుడు ఖచ్చితంగా కలుస్తాము, రైతుల కష్టాలు వింటాం, దాన్ని తీర్చే విధంగా కూడా ప్రయత్నాలు మా నాయకుడు చేస్తారంటూ వైసీపీ నేతలు మాత్రం బలగుద్ది తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఇప్పటికే పలువురు నేతలు కూడా ఈ యొక్క దీని మీద ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద మీరు ఆంక్షలు విధిస్తే కూడా మేము ఉపేక్షించలేదు, మా యాత్రతో సాగుతుందంటూ కూడా కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే 9వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం రైతులతో ముఖాముఖికి ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయన్న ఒక సందిగ్ధమైనటువంటి క్వశ్చన్ మాత్రం చిత్తూరు జిల్లాలో నెలకొందని చెప్పాలి. అయితే వైసీపీ మాత్రం పూర్తి స్థాయిలో ధీమాగా ఇప్పటికే సంసిద్ధమైనటువంటి పరిస్థితి. అధినాయకుడు వస్తే మేమైతే ఈ యొక్క యాత్రని సక్సెస్ఫుల్గా చేసేందుకు మాత్రం మేమంతా సిద్ధంగా ఉన్నట్టు కూడా కార్యకర్తల నుంచి నాయకుల వరకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికార పార్టీ మాత్రం రైతులకు మేము న్యాయం చేస్తూ ఉంటే ఈ రకంగా లేనిపోని ఇష్యూస్ లేపేందుకే, లేనిపోని అల్లర్లు లేపేందుకే ఈ యొక్క యాత్రలంతా చేస్తున్నాడు జగన్ అంటూ కూడా అధికార పార్టీ నేతలు మాత్రం ఖండిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు 9వ తేదీ. మరి ఏ విధంగా ఉంటాయో పోలీసు వ్యవహారాలు మన అందరికీ తెలుసు. మన ఊరిలో బయలుదేరేటప్పుడే బండిలో పెడతారు, లేదా మండలం దాటే ముందుకి నిలబెడతారు. ఇవన్నీ అధిగమించి మనం జగన్మోహన్ రెడ్డి గారి సభను విజయవంతం చేసి ఈ జిల్లాలో ఉన్న మామిడి రైతులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదుకుంటా ఉన్నాయని చెప్పి మనం తెలియజెప్పే విధంగా విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం చూసాము అనేక సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సభలో కూడా అనేక అడ్డంకులు, దాదాపు 22 చోట్ల చెక్ పోస్టులు పెడితే కూడా అవన్నీ అధిగమించి సత్యనపల్లిలో ఏ విధంగా మన పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ విజయవంతం చేశారో అభివృద్ధి మనం చూసాం. టీవీలలో అంతా కూడా కేసులు పెట్టినా ఎవరు కూడా భయపడలేదు. రేపు మనమే కేసులు పెట్టినా మనం దాన్ని
లెక్క చేయకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారి సభను అన్ని జిల్లాల కంటే ఎక్కువగా ఇక్కడ మనం విజయవంతం చేసేదానికి పరిపరి విధాల అందరినీ కూడా మనం మాట్లాడించి ఇక్కడ మనం అంతా కూడా డిస్కస్ చేస్తాం. మన జిల్లాలో ముఖ్యంగా 9వ తేదీ బంగారుపాలెంలో మామిడి రైతులకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనగానే యంత్రాంగంలో అప్పుడే కదలికలు మొదలయ్యాయి. మీరు టీవీలో చూసింటారు. మార్నింగ్ చంద్రబాబు నాయుడు కుప్పంలో దిగాడు. ఏదో ఇప్పుడే తెలిసినట్టు ఆయనకి అయ్యో మామిడికి అన్యాయం జరిగిపోయిందా, అయ్యో రేట్ ఎవరు ఇవ్వట్లేదా అని కబుర్లు చెప్తున్నాడు. ఇది 9వ తేదీ జగనన్న వచ్చే సమయానికి ఈ జిల్లాలో ఉన్న రైతులందరికీ ముఖ్యంగా మామిడి రైతులకి అండగా మనమందరం కూడా రోడ్డెక్కి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. పేదల పక్షాన నిలబడటానికి, మామిడి రైతుల వెతలని, వాళ్ళ కన్నీళ్లను తుడవటానికి, వాళ్లకు భరోసా కల్పించటానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున మీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా బంగారుపాలెం వచ్చి తీరుతారు అని తెలియజేస్తున్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా మా నాయకుడు వచ్చి తీరుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నడుస్తున్న సమస్య ఆ రైతుల కన్నీళ్లు రక్తాశ్రువులుగా మారిపోయినాయన్నటువంటి బాధ ఉన్నది కనుక ఆ రక్తాశ్రువులు చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల యొక్క వేదన వినటానికి వస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.